ఈ కథ పేరు 'చివరి ప్రయాణం'. అర్ధరాత్రి భారీ వర్షం పడుతోంది. అనంతపురం బయట ఉన్న పాత రహదారి మొత్తం ఖాళీగా ఉంది. చుట్టూ చీకటి. దూరంగా అప్పుడప్పుడు మెరుపులు మెరవడం మాత్రమే కనిపిస్తోంది. ఆ రహదారి పక్కన ఒక చిన్న టీ దుకాణం ఉంది. ఆ దుకాణం యజమాని పేరు సుబ్బయ్య. వయసు 60 దాటిపోయింది. తెల్ల జుట్టు, బలహీనమైన శరీరం. కానీ ప్రతి రాత్రి కూడా అతను ఆ దుకాణం మూసేయకుండా ఒకటే కారణం కోసం కూర్చుంటాడు. ఎందుకంటే ప్రతి అమావాస్య రాత్రి అక్కడ ఒక మనిషి వస్తాడని ఊరిలో మాట. ఆ మనిషి వచ్చిన రాత్రి ఎవరో ఒకరు కనిపించకుండా పోతారు. ఆ రాత్రి కూడా సుబ్బయ్య ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. వర్షం నీళ్లు పైకప్పు మీద గట్టిగా పడుతున్నాయి. అప్పుడే దూరంగా ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. తెల్లని బట్టలు, చేతుల్లో పాత సంచె, తల మొత్తం వర్షంతో తడిచిపోయింది. అతను నెమ్మదిగా టీ దుకాణం దగ్గరకు వచ్చాడు. ఒక టీ ఇస్తావా? అతని గొంతు చాలా నెమ్మదిగా ఉంది. సుబ్బయ్య తల ఊపి టీ పోశాడు. కానీ అతని చేతులు ఒక్కసారిగా వణికాయి. ఎందుకంటే ఆ మనిషి కాళ్ళు నేలకి తాకడం లేదు. కొంచెం గాలిలో తేలుతున్నట్టు ఉన్నాయి. సుబ్బయ్య భయపడిపోయాడు. కానీ ఏం మాట్లాడలేదు. ఆ మనిషి టీ గ్లాస్ చేతిలో పట్టుకొని బయట చీకటి వైపు చూస్తూ నిల్చున్నాడు. కొన్ని క్షణాల తర్వాత అడిగాడు, ఇక్కడ నుండి శ్మశానం దారి ఎటు? సుబ్బయ్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ రహదారి చివర నిజంగానే పాత శ్మశానం ఉంది. కానీ రాత్రివేళ అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. సుబ్బయ్య నెమ్మదిగా దారి చూపించాడు. ఆ మనిషి తల ఊపి నడవడం మొదలుపెట్టాడు. అప్పుడే మెరుపు మెరిసింది. ఆ వెలుతురులో సుబ్బయ్య అతని ముఖం స్పష్టంగా చూశాడు. ముఖం మొత్తం కాలిపోయి ఉంది. కళ్ళ దగ్గర నల్లటి రంధ్రాలు ఉన్నాయి. సుబ్బయ్య భయంతో వెనక్కి జరిగిపోయాడు. కానీ ఆ మనిషి మాత్రం ఆగలేదు. నెమ్మదిగా చీకటిలో కలిసిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఊర్లో పెద్ద కలకలం. ఒక యువకుడు కనిపించడం లేదని అందరూ మాట్లాడుకుంటున్నారు. అతని పేరు రాము. నిన్న రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. సుబ్బయ్యకి వెంటనే ఆ కాలిపోయిన మనిషి గుర్తొచ్చాడు. కానీ భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. ఆ రాత్రి మళ్ళీ వర్షం, మళ్ళీ చీకటి. సుబ్బయ్య గుండెల్లో భయం మొదలయ్యింది. ఈరోజు కూడా వస్తాడా అని అనుకుంటూ కూర్చున్నాడు. అప్పుడే దూరంగా మళ్ళీ ఆ ఆకారం కనిపించింది. ఈసారి అది ఒకడు కాదు, ఇద్దరు. ముందు నడుస్తున్నాడు ఆ కాలిపోయిన మనిషి. అతని వెనుక నిన్న కనిపించకుండా పోయిన రాము నడుస్తున్నాడు. రాము ముఖం పూర్తిగా వెలితిగా ఉంది. కళ్ళల్లో ప్రాణం లేదు. అతను బొమ్మలా నడుస్తున్నాడు. సుబ్బయ్య భయంతో వెనక్కిపోయాడు. ఆ ఇద్దరు టీ దుకాణం దగ్గరికి వచ్చి అడిగారు. కాలిపోయిన మనిషి నెమ్మదిగా నవ్వాడు. ఆ నవ్వు మనిషి నవ్వులా లేదు. గొంతు చించుకుంటున్నట్లు భయంకరంగా ఉంది. ఇంకో టీ ఇవ్వు. సుబ్బయ్య చేతులు వణుకుతూ టీ పోశాడు. అప్పుడు రాము నెమ్మదిగా తల ఎత్తాడు. అతని పెదవులు కదిలాయి. తాతయ్య, నన్ను కాపాడండి. సుబ్బయ్య ఒక్కసారిగా ముందుకు అడుగు వేశాడు. కానీ కాలిపోయిన మనిషి
కాళ్ళ నుండి నల్లని నీరు కారటం మొదలయ్యింది. ఇప్పుడతను నాదయ్యాడు అని గట్టిగా అన్నాడు. ఆ మాటతో ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. ఈ దుకాణం దీపం ఆరిపోయింది. చుట్టూ పూర్తిగా చీకటి. సుబ్బయ్య గుండె బలంగా కొట్టుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ దీపం వెలిగింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. రోడ్డు ఖాళీగా ఉంది. కేవలం 2 టీ గ్లాసులు మాత్రమే నేల మీద ఉన్నాయి. ఒక గ్లాసులో టీ సగం ఉంది. మరో గ్లాసులో నల్లని రక్తం లాంటి ద్రవం ఉంది. ఆ రోజు తర్వాత సుబ్బయ్య ప్రతి రాత్రి భయంతో జీవించాడు. ఎందుకంటే ప్రతి అమావాస్యకి ఆ కాలిపోయిన మనిషి వస్తూనే ఉన్నాడు. ప్రతిసారి అతని వెనక ఇంకొకరు ఉంటారు, కనిపించకుండా పోయిన వాళ్ళు. ఒకరోజు సుబ్బయ్య ధైర్యం చేసి అతన్ని అడిగాడు, "నువ్వు ఎవరు?" ఆ మనిషి నెమ్మదిగా తల పైకెత్తాడు. "నేను ఒంటరిగా చనిపోయాను, అందుకే ఇప్పుడు ఒంటరిగా ఉండలేను" అని అన్నాడు. ఆ రాత్రి తర్వాత సుబ్బయ్య కనిపించలేదు. ఊరు వాళ్ళు వెతికారు. టీ దుకాణం దగ్గర వెళ్ళారు. అక్కడ 3 టీ గ్లాసులు ఉన్నాయి. అందులో ఒకటి ఇంకా వేడిగా ఉంది. వర్షం పడుతూనే ఉంది దూరంగా. శ్మశానం దారి వైపు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్న ఆకారాలు కనిపించాయి. ఇది ఇవాటి కథ. మీకు ఈ కథ నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.